పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో గత నెల రోజుల నుంచి ఘర్షణ వాతావరణం నెలకొంది. భారీ ఎత్తున ప్రజలు నిరసనలు చేపట్టారు. రోజురోజుకు ఈ నిరసన సెగ ఉధృతమవుతుంది. ఈ ఆందోళనల్లో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నాయకుడు సర్దార్ అమాన్ ఖాన్ భారతదేశానికి కీలక విజ్ఞప్తి చేశారు. ఇస్లామాబాద్ ప్రభుత్వం నిరసనలను అణిచివేయడానికి కఠిన చర్యలు చేపట్టిందన్నారు. ఆర్థిక దిగ్బంధం విధించిందని ఆయన ఆరోపించారు. దీంతో ప్రజలు తీవ్ర ఆహార ఔషధ కొరతను ఎదుర్కొంటున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో సర్దార్ అమర్ మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది. మాకు భారతదేశం సహాయం అవసరం, ఇక్కడ రేషన్ కొరత ఉంది, మాకు మీ సహాయం కావాలి అని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, నియంత్రణ రేఖ వద్ద సరిహద్దును తెరవాలని, పరిస్థితులు మరింత దిగజారితే ప్రజలకు భారతదేశానికి వెళ్లే అవకాశం కల్పించాలని ఆయన కోరారు. రావుల్ కోట్లోని ఈద్ గాహ్ మైదానంలో జరిగిన భారీ సభలో మనం ఎల్ఓసి వైపు వెళ్లాలా అని అమన్ ఖాన్ ప్రశ్నించగా అక్కడికి చేరుకున్న వేలాది మంది వెళ్దాం వెళ్దాం అంటూ నినాదాలు చేశారు. ప్రజల డిమాండ్లకు బదులుగా ప్రభుత్వం తూటాలతో సమాధానమిస్తే మాకు మరో మార్గం కూడా ఉంది అంటూ ఆయన హెచ్చరించారు. పూంచ్, డోడా ప్రాంతాల వద్ద ఎల్ఓసిని తెరవాలని కూడా ఆయన మరోసారి డిమాండ్ చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ప్రజలను ఇబ్బందులకు పెంచుతున్నాయని ఆరోపించారు. అలాగే పీఓకేలో ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసీ నేతలను ఇటీవల అరెస్టు చేయడం, సంస్థపై కఠిన చర్యలు తీసుకోవడాన్ని నిరసిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని, ప్రజాస్వామ్య హక్కులను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ఇక ఇదిలా ఉండగా గత వారం ఈద్ గాహ్ మైదానంలో జరిగిన మరో భారీ నిరసన ర్యాలీలో ప్రజలు పీఓకే పాకిస్తాన్లో భాగం కాదు, మాకు స్వాతంత్ర్యం కావాలి అంటూ నినాదాలు చేశారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు పాకిస్తాన్ రాజకీయ నియంత్రణ నుంచి పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోరే ఉద్యమంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పలువురు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం పీఓకేలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభం అక్కడి ప్రజలకు ఇస్లామాబాద్ ఆధీనంలో పనిచేస్తున్న ప్రాంతీయ పాలనకు మధ్య ఉన్న తీవ్ర విభేదాలను స్పష్టంగా చూపిస్తుంది. ఇటీవల పాకిస్తాన్ ప్రభుత్వం జేఏఏసీను ఉగ్రవాద సంస్థగా ప్రకటించి నిషేధించింది. అనంతరం భద్రతా బలగాలను మోహరించి నిరసనలను అణిచివేయడానికి బలప్రయోగాన్ని ప్రదర్శించింది. దీంతో అక్కడి అసంతృప్తిని మరింత పెంచిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ పీస్ స్టడీస్ తాజా నివేదిక ప్రకారం పాకిస్తాన్ ప్రధాన రాజకీయ పార్టీలే దశాబ్దాలుగా పీఓకే, అలాగే పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాల్లో అధికారాన్ని కొనసాగిస్తున్నాయి. స్థానిక రాజకీయ పార్టీలకు అవకాశాలు క్రమంగా తగ్గించబడ్డాయని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా ఇస్లామాబాద్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే అదే పార్టీ పీఓకే పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిట్ బాల్టిస్తాన్ ఎన్నికల్లో కూడా వరుసగా విజయం సాధించడం యాదృచ్ఛికం కాదని ఆ నివేదిక అభిప్రాయపడింది.